అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా రెడీ చేస్తున్నారో చూద్దామండి. ముఖ్యంగా చాలా యూట్యూబ్ ఛానల్లో చూసుంటారండి, కానీ పల్లెటూరులో ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా రెడీ చేస్తున్నారో చూద్దామండి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేసే చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ న్యూడిల్స్ కానీ చాలా టేస్ట్గా ఉంటాయండి. అందుకే మనం వాటిని తినడానికి చాలా చాలా ఇష్టపడతామండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా మసాలాలు అనేవి యూజ్ చేస్తారండి. దానివల్ల ఆరోగ్యానికి కూడా చాలా ఇబ్బంది కలగజేస్తాయండి. అదే టేస్ట్ మన ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చండి. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో యూజ్ చేసే కడాయి అనేది పెద్దగా ఉంటుందండి. మనం కూడా అటువంటి కడాయిని రెడీ చేసుకున్నట్లయితే టేస్ట్ కూడా ఆటోమేటిక్గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వచ్చినట్టే రెడీ చేసుకోవచ్చండి. దీనివల్ల ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కలగజేయకుండా మనం కూడా బాగా రెడీ చేసుకోవచ్చండి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లన్నీ మసాలాలు ఎక్కువగా యూజ్ చేస్తాయని కాదండి, మనం అక్కడక్కడ చూస్తూ ఉంటామండి. అటువంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మటుకి మనం ఫుడ్ని అయితే అస్సలు టేస్ట్ చేయకూడదండి. దీనివల్ల ఆరోగ్యం అయితే చాలా చెడిపోతుందండి. సాధ్యమైనంత వరకు ఫాస్ట్ ఫుడ్ని అయితే మనం ఇంటి దగ్గర రెడీ చేసుకోవడమే చాలా మంచిదండి. ఎందుకంటే మనం ఎటువంటి మసాలాలను ఎక్కువగా ఉపయోగించం కాబట్టి దీనివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. కానీ మనోడైతే మనం ఇంటి దగ్గర ఏ విధంగా రెడీ చేసుకుంటామో అదే విధంగా రెడీ చేసాడండి. ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మసాలాలు కూడా చాలా తక్కువగా వేసి రెడీ చేయడం అయితే జరుగుతుందండి. ఇదే విధంగా మీరు కూడా ఇంటి దగ్గర రెడీ చేయడానికి ట్రై చేయండి. మనోడైతే చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగా చేసాడండి. ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడ్డ ప్రాణాలండి మనవి. ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యానికి మంచిదండి. తినకపోతే మరీ మంచిదండి. సర్లేరా, నువ్వు చెప్పించాలి కానీ మనసు బతుకు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలీదు. ఉన్నప్పుడే ప్రతిదీ తినాలి అనుకుంటే మట్టికి తక్కువగా తినండి. అందరికీ ఆరోగ్యానికి మంచిదండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.